brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రపంచమే విస్తుపోయేలా ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటోంది కూటమి ప్రభుత్వం. ఈ కేసులో ఆ ముగ్గురు దొరికితేనే అసలు గుట్టు వీడుతుంది. అందుకే వాళ్ళ కోసం సిట్ వేటాడుతోంది. కానీ వాళ్ళు చిక్కడం లేదు. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న ఆ ముగ్గురు ఇంతకీ ఎక్కడున్నట్లు, విచారణకు ఎందుకు సహకరించడం లేదన్నట్టు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప వీళ్ల చుట్టూనే ఏపీ లిక్కర్ కేసు తిరుగుతోంది. ముగ్గురి కోసం అధికారులు తిరుగుతుంటే వాళ్లేమో అధికారులకు చిక్కకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. లిక్కర్ స్కామ్ లో కేసు నమోదైన నాటి నుంచి ఈ ముగ్గురు అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా గైర్హాజరయ్యారు. ముగ్గురిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో ఈ ముగ్గురు అత్యంత కీలకమని విచారణలో తేలడంతో అధికారులు వీరికి నోటీసులు ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు కోర్టుల్లోనూ వాళ్లకు ఊరట లభించలేదు. సిట్ అధికారులు ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే అనుమానంతో మరోసారి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత ప్రభుత్వం పారదర్శకత లేకుండా లిక్కర్ పాలసీ తెచ్చిందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ సొంత బ్రాండ్స్ తీసుకొచ్చి సొంతంగా లిక్కర్ ను తయారు చేసి వేల కోట్ల రూపాయలు దోచేశారన్నారు. లిక్కర్ స్కామ్ అసలు భాగస్వాములు ఎవరు, అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరిందనే వివరాలు త్వరలోనే బయటకొస్తాయన్నారు మంత్రి సత్యకుమార్.